హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 19, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక పారాషూట్ సిస్టమ్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అక్టోబర్ 16 రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 అంశాలను మనం వార్తల్లో చూస్తున్నాము, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, రక్షణ రంగం నుండి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా చదవండి, టాపిక్స్ని గుర్తించండి అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నాను. ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఉంటాయి రక్షణ రంగానికి సంబంధించి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్, మరియు రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు, మరి భారతదేశంలో రక్షణ అవసరాల కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదం తెలిపింది, మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఈ విధంగా టాపిక్స్ని గుర్తించండి, వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నని మరొకసారి చూడండి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో లేదా ఇండిజినస్గా అభివృద్ధి చేయబడిన మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ ఇటీవల విజయవంతంగా పరీక్షించబడింది. దీనిని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే దాదాపు 32,000 అడుగుల ఎత్తు నుండి ఈ కంబాట్ పారాషూట్ సిస్టమ్ని ఇటీవల ట్రయల్ చేశారు, టెస్ట్ చేశారు, విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. టెస్ట్ జంపర్స్ ఉంటారు కదా, వారి ఆధ్వర్యంలో జరిగింది. మరి దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామంట. మరి ఎవరు తయారు చేశారంటే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఏంటి? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించిన బేసిక్స్ చెప్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ 1958 ఇయర్లో స్థాపితమైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం డిఆర్డిఓకి చీఫ్గా లేదా చైర్మన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారు. ఇటీవలే తన పదవీకాలం పొడిగింపు అనే అంశాన్ని కూడా మనం వార్తల్లో చూసాము. సో డిఆర్డిఓ పరిధిలోని 2 సంస్థలు ఈ కంబాట్ పారాషూట్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. ఆ 2 సంస్థలు ఏంటంటే, ఒకటి ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ADRDE అనే సంస్థ. ADRDE అని గుర్తుంచుకోండి. ADRDE అంటే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే ఆగ్రా. డిఆర్డిఓకి సంబంధించిన ఒక ప్రయోగశాల ఇది. ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ, ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ 2 ల్యాబ్ల పేర్లు గుర్తుంచుకోండి. ఈ 2 ల్యాబ్లు కూడా ఎవరి పరిధిలో పనిచేస్తున్నాయి? డిఆర్డిఓ పరిధిలో, డిఆర్డిఓకి చెందిన ప్రయోగశాలలు. వీరు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కంబాట్ పారాషూట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ ఇటీవల ఒక టెస్ట్ ట్రయల్ అనేది ఈ న్యూస్లోకి వచ్చింది. దాదాపు 32,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా పరీక్షించబడింది. రక్షణ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఇక మీదట మనము వివిధ దేశాల నుండి పారాషూట్లని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన అవసరాలు మనం స్వదేశీయంగా తయారు చేసుకుంటున్నాము, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తున్నామని చెప్పేసి అద్భుతంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కంబాట్ పారాషూట్ సిస్టమ్స్ యొక్క యూజ్ ఏంటంటే, రక్షణ రంగంలో ఏదైనా ఒక అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు లేదా యుద్ధ పరిస్థితుల్లో కానివ్వండి, ఇమీడియట్గా పారాషూట్స్ ద్వారా ల్యాండ్ అవ్వడం కోసము ఉద్దేశించబడినవి గుర్తుంచుకోండి. ఓకేనా?
సో సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్న చూడండి, పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిలిటరీ కాంబాట్ పారాషూట్ సిస్టమ్ రీసెంట్గా ఇంగ్లీష్లోకి వచ్చింది కదా, అది విజయవంతంగా పరీక్షించబడింది. ఎంత ఎత్తు నుండి పరీక్షించారు దీన్ని? 32,000 ఫీట్ హైట్ నుండి. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ DRDO అని గుర్తుంచుకోండి. DRDO పరిధిలోని ఆ 2 సంస్థల పేర్లు కూడా గుర్తుంచుకుంటే మంచిది. ప్రత్యేకత ఏంటి? సో ఇంత హైట్ నుండి కూడా దీన్ని పరిశీలించారు. అండ్ మన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఒక మైలురాయిగా నిలిచింది రక్షణ రంగానికి సంబంధించి. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ని మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో ప్రతి వర్డ్ని కూడా మీకు PDF రూపంలో అందుబాటులో ఉంచుతున్నాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్ ఆల్సో. ఓకేనా? ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మళ్ళీ రివిజన్ చేయండి. ప్రతి పాయింట్ ఒక వార్తలో నిలిచిన ఒక టాపిక్ని తీసుకొని దానికి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది మాత్రం వాస్తవం, గుర్తుంచుకోండి. ఓకేనా? సరిపోతుంది. సో ఏదైనా ఒక సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బేసిక్స్ చెప్తున్నాను. పారాషూట్ సిస్టమ్ అంటున్నాను. పారాషూట్లలో కూడా రకాలు ఉంటాయి. కంబాట్ పారాషూట్ అంటున్నాను. ఇప్పుడు మిలిటరీలో కంబాట్ ఇది యుద్ధ విన్యాసాల కోసం ఉపయోగపడుతుంది. అదే కార్గో పారాషూట్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సరుకుల రవాణా కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్. సో యుద్ధ విన్యాసాలు అంటే ఆర్మీలో లేదా యుద్ధ పరిస్థితుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అక్టోబర్ 19th 2025 మీరు వార్తాపత్రికలు అన్నిట్లలో కూడా కవర్ అయిన టాపిక్. మన రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు కానివ్వండి, ఇవి మనం టీవీలో చూసినా కూడా ఈ వార్త అనేది చాలా వరకు కూడా పబ్లిక్లో చూస్తున్నాం. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి నిన్నటి రోజున అక్టోబర్ 18th 2025 రోజున లక్నో నుండి బ్రహ్మోస్ క్షిపణుల బ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర రక్షణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. తన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో లక్నోలో మనం లాస్ట్ 2 months బ్యాక్ ఒక టాపిక్ డిస్కస్ చేసాము. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రము ప్రారంభమైంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసేసి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అక్కడ ఒక బ్యాచ్ని కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇక సరఫరా చేస్తున్నాం మనము బ్రహ్మోస్ క్షిపణులు. బ్రహ్మోస్ ఈ క్షిపణి తయారీ వెనుక ఉన్న 2 దేశాలు ఏంటంటే, ఒకటి భారత్, 2 రష్యా. భారతదేశానికి సంబంధించిన భారతదేశంలోనే అతిపెద్ద నదిగా మనం పరిగణించే నది ఏంటి? బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఆ నది పేరులోని ఓకేనా? రష్యాకి సంబంధించిన ఒక నది మాస్కోవా. బ్రహ్మోస్ అనే పేరు వెనుక ఈ 2 దేశాలకి సంబంధించిన నదుల పేర్లు ఉన్నాయి, గుర్తుంచుకోండి. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ ఇటీవల వీటి యొక్క అద్భుతమైన పనితీరుకు నిదర్శనం ఏంటంటే, మనం చూసాము ఏప్రిల్ 22nd 2025 రోజున పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్, అక్కడ బైసరన్ వ్యాలీ ఉంటుందని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాము. అక్కడ టూరిస్టుల పైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీని ప్రతిఫలంగా మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు 2 దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతిచర్య దాడిలో మనం May 7th రోజున ఆపరేషన్ సింధూర్ని తెరపైకి తీసుకువచ్చాము. అందులో భాగంగా మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము పాకిస్తాన్ మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాము. ఈ పరిస్థితుల్లో ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేశాము మనం. అంటే మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళలేదు, మనం మిసైల్స్ లాంచ్ చేశాము, మనం అనుకున్న లక్ష్యాలని పేల్చేసేసాము. కానీ వాళ్ళ ప్రాంతంలో అడుగు పెట్టకుండానే మన నుండే మనము టార్గెట్ చేసేసాము. దాని వెనుక ఉన్న మిసైల్స్ బ్రహ్మోస్. అందుకే అప్పట్లో అన్నారు, ఈ ఆపరేషన్ సింధూరు జరుగుతున్న సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అన్నారు, బ్రహ్మోస్ క్షిపణి యొక్క పవర్ ఏంటో తెలియాలంటే పాకిస్తాన్ అడగండి, ఎందుకంటే అక్కడ మనం ప్రయోగించాము, గుర్తుంచుకోండి. అండ్ కొన్ని మీమ్స్ కూడా మనము చాలా వరకు ట్రోల్ అయినాయి. బ్రహ్మోస్ క్షిపణుల వాల్యూ ఇంత ఉంటుంది, దీన్ని కావాలంటే ఇంత కొనుగోలు చేయాలి అని చెప్పేసి, అవసరమైతే మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పేసేసి, కానీ పాకిస్తాన్కి మాత్రం ఫ్రీగా ఇస్తామని చెప్పేసేసి, ఎందుకంటే పాకిస్తాన్ పైన మనం వీటిని ప్రయోగించాము.
నిన్నటి రోజున కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్లోని ప్రతి అణువు, ప్రతి ఇంచు కూడా బ్రాహ్మోస్ పరిధిలోనే ఉంటుంది. అంటే మేము అనుకుంటే ఏ ప్రాంతాన్నైనా కూడా మేము ధ్వంసం చేయగలుగుతాము పాకిస్తాన్లోని అని చెప్పేసేసి మనం రక్షణ రంగంలో సాధిస్తున్న అద్భుత పురోగతిలో ఇది ఒక నిదర్శనం. బ్రాహ్మోస్ లక్నో నుండి. ఓకేనా? సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లక్నో, గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన తొలి బ్రాహ్మోస్ క్షిపణుల బ్యాచ్ని నిన్న ప్రారంభించారు. ఈ యూనిట్లో తయారైన క్షిపణులు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా దిశగా ముందడుగా భావించబడుతున్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఇప్పుడు పాకిస్తాన్లోని ప్రతి అంగుళం, ప్రతి ఇంచు కూడా బ్రాహ్మోస్ పరిధిలోకి వస్తుంది. దేశ శత్రువులు ఇక దాని నుండి తప్పించుకోలేరు. ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే వెంటనే బ్రాహ్మోసే మీకు సమాధానం చెప్తుందని చెప్పారు. ఆయన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రయలర్ మాత్రమేనని, భారత సైన్య శక్తిని ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు. లక్నో యూనిట్ ప్రారంభం తర్వాత ఉత్తరప్రదేశ్ రక్షణ తయారీ కేంద్రంగా మారుతుందని ఆయన చెప్పారు. సో ఈ రక్షణ తయారీ యూనిట్ ఏదైతే ఉంటుందో అందులో నుండి ఫస్ట్ బ్యాచ్ అనేది బ్రాహ్మోస్ క్షిపణుల తయారీ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సో మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు. ఓకేనా? ఇది ఒకటి. అండ్ ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న కొన్ని క్షిపణుల గురించి చూడండి. నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, ఆకాశ క్షిపణుల సరఫరా బ్రెజిల్ దేశానికి జరగనుంది అని చెప్పేసేసి అందుకు సంబంధించి ఇటీవల బ్రెజిల్ ప్రతినిధితో మన రక్షణ శాఖ జరిపిన చర్చల సారాంశం నిన్నటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకేనా? ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఏదైనా వార్తలు నిలిచిన అంశాన్ని మనం సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాం, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాం, జీకే పాయింట్స్ కూడా. ఇక్కడ చూడండి, బ్రాహ్మోస్ క్షిపణి భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. బ్రాహ్మోస్ పేరుకి మూలం ఏంటంటే బ్రహ్మపుత్ర భారతదేశానికి సంబంధించింది, మాస్కోవా రష్యా నదుల పేర్లను కలిపి ఏర్పడింది. దీని రేంజ్ ఎలా ఉంటుందంటే 450 నుండి 600 కిలోమీటర్స్ రేంజ్లో ఏ టార్గెట్నైనా కూడా ధ్వంసం చేయగలుగుతుంది. భవిష్యత్తులో దీన్ని 800 కిలోమీటర్స్ వరకు విస్తరించనున్నారంట. బ్రాహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది 1998లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్. తయారీ భాగస్వాములు DRDO మరియు NPO భారత రష్యా సంయుక్తంగా. భారతదేశంలో రక్షణ రంగం అంటేనే మనకు DRDO గుర్తుకు రావాలి. ఓకేనా? ఉపయోగం నావిక, వైమానిక, భూసైన్య విభాగాలు ఉపయోగించబడుతుంది. నౌకల నుండి, సబ్మెరైన్ల నుండి, విమానాల నుండి మరియు భూమి ఆధారిత వేదికల నుండి ప్రయోగించవచ్చు. సరిపోతుంది. ఓకేనా? రైట్. అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం వార్తలు చూసిన విన్యాసాలు అండ్ ఇలాంటి టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అండ్ సెకండ్ టాపిక్ ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో ఇది కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక చిప్, సెమీ కండక్టర్స్కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతోంది. వాటి తయారీ పైన భారత ప్రత్యేక శ్రద్ధను చూపుతుంది. గతంలో సెమీ కండక్టర్స్ అంటేనే మనకు గుర్తుకు వచ్చే ఒక దేశం ఏంటంటే తైవాన్ దేశము ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమలో మోనోపోలీగా ఉండేది. అటువంటిది మనకు కావలసిన సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉంటే వాటి స్వదేశీయంగా తయారు చేయాలని చెప్పేసి దృష్టి పెట్టారు. అందుకోసం సెమీ కండక్టర్ మిషన్ని కూడా భారతదేశంలో ప్రారంభించాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 2028 నాటికి ఒక టార్గెట్, కొన్ని టార్గెట్ ఇయర్స్ గుర్తుంచుకోండి ఎప్పటి వరకు ఏం సార్థకమవుతుంది అని. 2028 నాటికి దేశీయ 7 నానోమీటర్ చిప్ శక్తి అనేది సిద్ధం. శక్తి పేరుతో భారతదేశంలో మొట్టమొదటిసారి దేశీయ పరిజ్ఞానంతో 7 నానోమీటర్ చిప్ని తయారు చేస్తున్నాం IIT మద్రాస్ వారి సహకారంతో. దీన్ని ఎప్పటి వరకు మనము తీసుకొస్తామంటే పరిచయం చేస్తామంట 2028 నాటికి. ఇయర్ గుర్తుంచుకోండి, ఈ చిప్ ప్రత్యేకత గుర్తుంచుకోండి, శక్తి చిప్ పేరు గుర్తుంచుకోండి. IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు అభివృద్ధి చేస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో తను చెప్పారు, తను వెల్లడించిన ప్రకారం ఏంటంటే భారత్లో మొట్టమొదటి సూపర్లేటివ్ దేశీయ 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ శక్తి, దాని పేరు శక్తి, 2028 నాటికి సిద్ధం కానుందంట. ఈ చిప్ పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతోనే డిజైన్ చేయబడుతుంది. IIT మద్రాస్ బృందము ఈ ప్రాజెక్టు రూపకల్పనను చేపట్టి అభివృద్ధి ప్రక్రియపై ప్రత్యేకంగా నివేదిక అందించిందంట. IIT మద్రాస్ అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, సర్వర్లలో ఉపయోగిస్తున్న 3 నుంచి 7 నానోమీటర్ల చిప్లు విదేశాల నుండి మనం దిగుమతి అవుతున్నాయి.
ఇప్పుడు దేశీయంగా తయారీ ప్రారంభిస్తే దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, ఎగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, దిగుమతులను తగ్గించుకోవాలి, ఎగుమతులను పెంచుకోవాలి. దీని ద్వారా ఫారెక్స్ కూడా పెరుగుతుంది, విదేశీ మారక ద్రవ్యం అంటాం మనం, గుర్తుంచుకోండి. ఓకేనా. ఐఐటి మద్రాస్కు ఈ ప్రాజెక్టును అధికారికంగా చేపట్టడానికి అనుమతి ఇవ్వబడింది. ఇది భారత సెమీకండక్టర్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు అంట. డైరెక్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఎనఫ్. ఓకేనా. సెమీకండక్టర్ చిప్ల విషయానికి వస్తే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ఉపగ్రహాలు, రక్షణ పరికరాలు, వాహనాలు మొదలైన వాటిలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ భాగాలు ఇవి. 1 నానోమీటర్ ఇస్ కాల్డ్ 1 బిలియన్ వంతు మీటర్లో. ఇక శక్తి ప్రాజెక్ట్ ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో 2014లో ప్రారంభించబడిన భారతదేశ సొంత మైక్రో ప్రాసెసర్ అభివృద్ధి కార్యక్రమము. రైట్. భారతదేశంలో సెమీ కండక్టర్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2022లో భారతదేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ని ప్రోత్సహించడము. ఇక మేక్ ఇన్ ఇండియా అనేది 2014లో ప్రారంభమైంది. భారతదేశంలో చిప్ తయారీ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందినవి ఇంకా అభివృద్ధి చెందుతున్నవి ఏంటంటే గుజరాత్లోని డోలేరా, తమిళనాడులోని హొసూర్ ప్రాంతాలు. ఓకేనా. 2030 నాటికి భారత్ను గ్లోబల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్గా, గ్లోబల్ లీడర్గా మనం తీర్చిదిద్దాలని ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నాము. ఓకేనా. సో అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో పోటీ పరీక్షకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో, పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ CA 360 కానివ్వండి, డైలీ CA టెస్ట్స్ కానివ్వండి, అండ్ ఇండియన్ పాలిటీ కోర్సు, GS టెస్ట్ సిరీస్, మిషన్ 100 UPSC టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైన కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని శాంపుల్ PDFs, ఫ్రీ PDFs, ఫ్రీ టెస్ట్ కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఈ పండుగ సందర్భంగా ఇవ్వబడుతున్నాయి. ఓకేనా. మీకు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ద్వారా క్లాస్ అందిస్తున్నాను కదా, ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్ కూడా PDF రూపంలో ఈ డైలీ CA అండ్ టెస్ట్ కోర్స్లో ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆధార్తో సాంకేతిక ఆవిష్కరణల నూతన పథకం అంట. ఆధార్, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI అంటాము. వారి ఆధ్వర్యంలో సిటా అనే ఒక ఇనిషియేటివ్, ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని విషయాల్లో బెనిఫిట్ ఇస్తుంది, కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా చూపిస్తుంది. డీప్ ఫేక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇది ఉద్దేశించబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటాని ఎవరు తీసుకురావడం జరిగింది? UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకు ఆధార్ కార్డులను మంజూరు చేస్తారు కదా వారు. UIDAI లాంచ్ చేసింది సిటా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ సాంకేతికత ఆవిష్కరణల నూతన పథకం. ఓకేనా. ఉద్దేశం ఏంటి? టు కంబాట్ డీప్ ఫేక్స్. మనం సోషల్ మీడియాలో చూస్తాం, డీప్ ఫేక్ ఆధారంగా ఒక వ్యక్తి రూపంలో ఇంకొక వ్యక్తిని చూపించవచ్చు. సో డీప్ ఫేక్ని కంబాట్ చేయడము, మరియు టు బూస్ట్ AI పవర్డ్ ఆధార్ సెక్యూరిటీ, ఆధార్కి మరింత భద్రత కల్పించడంలో భాగంగా ఈ సిటా అనేది ఉపయుక్తంగా ఉంటుందంట. సిటా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సో స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్, UIDAI లాంచ్ చేశారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే భారత డిజిటల్ ఐడెంటిటీ ఎకోసిస్టమ్ని, ఆధార్ లాంటి వాటిని మరింత బలోపేతం చేయడము, ఈ డీప్ ఫేక్స్ ఇటువంటి వాటిని కాంబాట్ చేయడం, అడ్డుకట్ట వేయడము, మరియు డీప్ ఫేక్లు, స్పూఫింగ్, ప్రజెంటేషన్ అటాక్స్ వంటి భద్రతా ముప్పులను ఎదుర్కోవడం కోసం ఇది ఉపయుక్తంగా ఉంటుంది. UIDAI లాంచ్ చేసింది సిటాని. ఉద్దేశం ఏంటి? ఈ సిటా ద్వారా స్టార్టప్స్, అంకుర సంస్థలు అంటాం, స్టార్టప్స్, అకాడమిక్ సంస్థలు మరియు పరిశ్రమ భాగస్వాములు కలిసి సురక్షితమైన, విస్తరణయోగ్యమైన మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆధార్ ధృవీకరణ పరిష్కారాలను అభివృద్ధి చేస్తారంట. ఇక సిటా పైలట్ దశలోని 3 ప్రధాన సవాళ్ళు ఏంటి? అసలు సిటా అమలు ఏ విధంగా ఉంటుందంటే ఫేస్ లైవ్నెస్ డిటెక్షన్ చేస్తుంది. ముఖం జీవమైనదా, కదులుతుందా, లేదంటే ఫోటోనా, లేదా వీడియో ఫోటో మోసం ద్వారా చూపిస్తున్నదా అన్నది గుర్తించే సాంకేతికత. నెక్స్ట్ ప్రజెంటేషన్ అటాక్ డిటెక్షన్, కృత్రిమ లేదా మోసపూరిత బయోమెట్రిక్ ప్రదర్శనలు, ఉదాహరణకు మాస్కులు, 3D ప్రింట్ ముఖాలను గుర్తిస్తుంది. నెక్స్ట్ కాంటాక్ట్లెస్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్,
భౌతిక స్పర్శ లేకుండా వేలిముద్ర ధృవీకరణ సాంకేతికత ఈ సీటాల్లో ప్రధాన సవాళ్ళు. గుర్తుంచుకోండి, ఎవరు లాంచ్ చేశారు, ఉద్దేశం ఏంటి, సీటా ఫుల్ ఫామ్ ఏంటి, ఎగ్జామ్లో అడగచ్చు. స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్కి మరింత బలం చేకూర్చడంలో భాగంగా UIDAI. ఓకేనా, సరిపోతుంది. ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2009లో ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది? ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో UIDAI పనిచేస్తుంది. సో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా. సో ఆధార్ ప్రాజెక్టు 2010లో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. బయోమెట్రిక్ అని ఎందుకంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేస్తారు, మన ఐరిస్ స్కాన్ చేస్తారు, మన ఫేస్, మన ఫోటోని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా అవన్నీ బయోమెట్రిక్ అంటే మనకు మాత్రమే సంబంధించిన. సింపుల్గా వీరైజ్ అనే ఒక కార్యక్రమం నీతి ఆయోగ్ పరిధిలోని ఒక సంస్థ పరిచయం చేసి ముఖ్యంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించడం కోసము, MSME సెక్టార్ని మరింత బలోపేతం చేయడం కోసము నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఒక చట్టబద్ధ సంస్థ కాదు. ఇది కేవలం క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి గారి తర్వాత నీతి ఆయోగ్లో యాక్టివ్ రోల్ కీలక పాత్రలో ఉండేది రెండవ వ్యక్తి. తను వైస్ చైర్మన్ లేదా డిప్యూటీ చైర్పర్సన్ అంటాం కదా, ప్రస్తుతం సుమన్ బెర్రీ గారు ఉన్నారు. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి CEOగా ప్రస్తుతం BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇవి బేసిక్ పాయింట్స్. సో నీతి ఆయోగ్ పరిధిలో వీరైజ్ అనే ఒక కార్యక్రమం. వీరైజ్ అంటే ఏంటో చూడండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్కు చెందిన విమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ WEP. నీతి ఆయోగ్ పరిధిలోని గుర్తుంచుకోండి, లేదంటే ఇంకా డెప్త్గా చూడాలంటే నీతి ఆయోగ్కి సంబంధించిన విమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ వారు మరియు DP వరల్డ్ అనే సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. వాళ్ళు సంయుక్తంగా వీరైజ్ అనే ఒక ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చారు. అంటే ఏంటంటే విమెన్ ఎంటర్ప్రీనర్స్ రీఇమాజినింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. వీరైజ్ ఫుల్ ఫామ్. వీరైజ్ని ఎవరు తీసుకొచ్చారు? ఇనిషియేటివ్ని నీతి ఆయోగ్ పరిధిలోని WEP మరియు DP వరల్డ్ అనే సంస్థ సంయుక్తంగా తీసుకొచ్చారు. ఓకేనా. విమెన్ ఎంటర్ప్రీనర్స్ రీఇమాజినింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఈ వీరైజ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక ఇనిషియేటివ్ గురించి చూసినప్పుడు ఆ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొచ్చారు, దానికి సంబంధించిన ఏమైనా యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఉందా, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. ఈ ఫుల్ ఫామ్ మనకు అర్థమైంది అంటే, గుర్తుంది అంటే, అర్థం చేసుకుంటే ఉద్దేశం కూడా తెలిసిపోతుంది. ఉద్దేశం ఏంటి? భారత మహిళా ఆధ్వర్యంలోని సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు, MSME సెక్టార్ అంటాం కదా, పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది MSME సెక్టార్. మరి MSME సెక్టార్లో లేదా భారత మహిళల ఆధ్వర్యంలోని MSMEs అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు సహాయం చేయడము. సో సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఎవరైతే మహిళల ఆధ్వర్యంలో MSMEs పనిచేస్తున్నాయో, పరిశ్రమలు పనిచేస్తున్నాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పనిచేస్తున్నాయి, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బాగానే ఉన్నాయి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో ఎంకరేజ్ చేయడం అనేది ఈ వీరైజ్లో ఉద్దేశము. అందుకే ఒక అంతర్జాతీయ సంస్థ కూడా సహకారం అందిస్తుంది నీతి ఆయోగ్ పరిధిలోని WEPకి. గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ కార్యక్రమం వాణిజ్య సౌలభ్యం, ట్రేడ్ ఫెసిలిటేషన్, మెంటర్షిప్ మరియు సామరస్య భాగస్వామ్యాల్లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్పై దృష్టి సారిస్తుందంట NF. ఇక తాజా భాగస్వామ్యం ముఖ్య కార్యక్రమ వివరాలు ఏంటంటే, వీరైజ్ కార్యక్రమం WEP విమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క అవార్డు టు రివార్డ్ ఆవిష్కరణలో భాగము. ఈ భాగస్వామ్యం కోసం WEP మిషన్ డైరెక్టర్ అనారాయ్ మరియు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సమక్షంలో స్టేట్మెంట్ లేదా సంతకాలు జరిగినాయి. ఇక WEP వరల్డ్ తన అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు ట్రేడ్ నెట్వర్క్ అనుభవాన్ని ఉపయోగించి 100 మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు అందిస్తుంది ఈ వీరైజ్లో భాగంగా భారతదేశంలో. ఈ సహకారం ద్వారా మహిళా MSME యజమానులు ఎగుమతి సిద్ధత, ఎక్స్పోర్ట్ రెడీనెస్ సాధించేందుకు మరియు వ్యాపార సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు మార్గం సుగమవుతుంది. సో అంతర్జాతీయ స్థాయిలో మన మహిళల ఆధ్వర్యంలో MSMEస్ని ఎంకరేజ్ చేయడం అంటే ఏంది? ఇక్కడ MSMEస్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయడము, అలా ఎగుమతికి సన్నద్ధతను కూడా చేయాలి మహిళలు అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో టార్గెట్.
రైట్. కార్యక్రమ లక్ష్యాలు మద్దతు పద్ధతులు ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధి సామర్థ్యం గల మహిళా ఎంఎస్ఎంఈస్ని గుర్తించి వారికి మెంటర్షిప్ మరియు ప్రత్యేక వ్యూహాత్మక సలహాలను అందించడం. ఓకేనా, సరిపోతుంది. డిపి వరల్డ్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు ప్రపంచ లాజిస్టిక్స్ నెట్వర్క్ మరియు మార్కెట్ యాక్సెస్ లభిస్తుంది. ఎనఫ్. ఓకేనా. ఇక నీతి ఆయోగ్ పరిధిలో డబ్ల్యూఈపీ విమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2018లో. బేసిక్ పాయింట్స్ ఇవి. 2022లో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్గా విస్తరించబడింది. డబ్ల్యూఈపీ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల నెట్వర్క్ను ఏకీకృత వేదికగా నేషనల్ అగ్రిగేటర్గా రూపొందిస్తుంది. ఎనఫ్. నీతి ఆయోగ్ పరిధిలో చాలా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ గురించి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని, ఇటువంటివి కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. రైట్. మహిళా వ్యాపారవేత్తల ఆవిష్కర్తలకు సంబంధించిన 6 ప్రధాన అంశాలపై ఈ వెబ్ అనేది పనిచేస్తుంది, విమెన్ ఎంటర్ప్రినర్షిప్ వారి. ఓకేనా, సరిపోతుంది. డిపి వరల్డ్ అనేది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఎంఎస్ఎంఈ సెక్టార్లో మహిళా ఎంఎస్ఎంఈస్ వాటా దాదాపు 20% వాటా కలిగి ఉందంట. రైట్. ఇక నెక్స్ట్ లదాఖ్. సో లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ని మనం చూస్తున్నాం. October 31, 2019 నుండి ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370. మరి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అది కాకుండా లడాక్ వితౌట్ అసెంబ్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. లడాఖ్లోని లే కేంద్రంగా చాలా ఘర్షణ ప్రాంతాలను ఇటీవల చూసాం మనము. పరిస్థితులు, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే లడాఖ్ని రాష్ట్ర హోదాతో గుర్తించండి అని అడుగుతున్నారు. అదొకటి. లేదంటే లడాఖ్ని 6వ షెడ్యూల్లో గుర్తించండి అని చెప్పేసేసి ఇటువంటి డిమాండ్స్ అనేవి రీసెంట్గా తరచూ న్యూస్లోకి వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ మంత్ చోటు చేసుకున్న కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ని, దర్యాప్తు కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈరోజు కూడా మీరు వార్తాపత్రికలు చూడొచ్చు, తెలుగు వార్తాపత్రికలు కూడా కవర్ అయిన టాపికే. లడాఖ్కి రాష్ట్ర హోదా కల్పించడం పైన లేలో మౌన పోరాటం చేస్తున్నారు, మౌనంగా ఉంటూ ఉద్యమాన్ని చేస్తున్నారని ఈరోజు దాదాపు హైలైట్గా నిలిచింది వార్తాపత్రికల్లో. ఏ రాష్ట్రం కోసం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర హోదా కోసము మౌన పోరాటం చేస్తున్నారు, మౌనంగా ఉద్యమాలు చేస్తున్నారంటే లేలో, లడాఖ్లో. ఒకవేళ లడాఖ్ గనక ఈ కేంద్రపాలిత ప్రాంతానికి గనక రాష్ట్ర హోదా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు దానికి సంబంధించిన తీర్మానాన్ని, బిల్లుని సిద్ధం చేయాలి. సో లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా గుర్తించేందుకు పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టాలి. సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ అయిందనుకోండి, లడాఖ్ రాష్ట్రం అవుతుంది. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 3 Part 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 4 వరకు మనం చూస్తాం కదా, ఆర్టికల్ 3లో ఈ అంశం అనేది ఉంటుంది. ఓకేనా, ఒకవేళ రాష్ట్ర హోదా అనే అంశము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి లడాఖ్లో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే జస్టిస్ బిఎస్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో. సో 2025 సెప్టెంబర్ 24 రోజున లడాఖ్ చాలా వరకు కూడా కొన్ని తీవ్ర ఘటనలతో న్యూస్లోకి వచ్చింది. ఆ లడాఖ్లోని లేలో జరిగిన హింసాత్మక ఘటనలు మరియు పోలీసు కాల్పులలో 4 మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన దర్యాప్తు కమిషన్ని, విచారణ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి విచారణ కమిషన్లపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఈవెంట్ జరిగినాకనే కరూర్ ర్యాలీ ఘటన పైన ఎంక్వైరీ కమిషన్, ఏకసభ్య కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఈ కమిషన్కు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ చౌహాన్ గారు నాయకత్వం వహిస్తారంట. లడాఖ్ ఘటన పైన ఎంక్వైరీ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో సరిపోతుంది. ఈ కమిషన్ నియామకం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. లే అపెక్స్ బాడీ పిలుపునిచ్చిన మౌన యాత్ర సమయంలో ఉద్రిక్తతలు చెలరేగి శాంతి భద్రతల పరిరక్షణ కోసం మళ్ళీ ఆంక్షలు విధించబడ్డాయి. ఈరోజు కూడా మళ్ళీ మౌన పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా, మౌన యాత్ర. దర్యాప్తు కమిషన్కు చట్టబద్ధ ఆధారం ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే దానిపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది అంటే ఆ ఎంక్వైరీ కమిషన్ వేయడానికి ప్రభుత్వానికి అధికారం ఏ చట్టం ద్వారా వస్తుందంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక చట్టం గురించి చూసినప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 1952. ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం కింద కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై దర్యాప్తు కమిషన్లను నియమించవచ్చు, ఎంక్వైరీ కమిషన్స్.
ఉద్దేశం ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రజా ప్రాముఖ్యత కలిగిన విషయంపై విచారణ జరపడము. ఈ చట్టం కింద నియమించబడిన కమిషన్లు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు సాక్షులను పిలవడం కానివ్వండి, ఆధారాలను స్వీకరించడం కానివ్వండి, పత్రాలు రప్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి అధికారాలు. ఓకేనా. మరి లడాక్ నిరసనలకు మూల కారణాలు లే అపెక్స్ బాడీ, లే అపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ లడాక్లోని ప్రధాన సామాజిక రాజకీయ సమూహాలు వాళ్ళు. ఈ రెండు బృందాలు 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన లడాక్ కేంద్రపాలిత ప్రాంత వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మా లడాక్కి సింపుల్గా చెప్పాలంటే వెనుకబడిపోతుంది ఈ నిర్ణయం తర్వాత 2019 తర్వాత అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. లడాక్ ప్రజలు కోరుతున్న ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 6వ షెడ్యూల్లో లడాక్ని చేర్చాలని, స్థానిక ఉద్యోగాలు మరియు భూమి హక్కుల రక్షణ కోసము రాష్ట్ర హోదా అడగడము, సొంత శాసనసభను ఏర్పాటు చేయండి మా కోసమని, సొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు బెంచ్ని కూడా మా ప్రాంతంలో ఏర్పాటు చేయండి అని వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. ఓకేనా. ఏదైనా ఒక ప్రాంతం వెనుకబడిపోతుంది అని ఆ ప్రజల్లో కానీ ఆ ప్రాంత పార్టీల్లో కానీ భావన వచ్చినప్పుడు ఇటువంటి ఉద్యమాలు ప్రారంభం అనేది సర్వసాధారణము. లడాక్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన సంవత్సరం 2019 ఆగస్టు 5 రోజునేమో బిల్ అయింది పార్లమెంట్లో, అమల్లోకి వచ్చింది మాత్రము లడాక్ లేదా ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 అంటున్నాయి కదా. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 31, 2019. ఓకేనా. లడాక్ రాజధానులు ఏంటి సరిపోతుంది. గతంలో మనం చూస్తే చరిత్రలో కొన్ని ఎంక్వైరీ కమిషన్స్ ఉన్నాయి. మనకు స్టాటిక్గా అడుగుతారు పోటీ పరీక్షలు, ఇప్పటి కూడా అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే నానావతి కమిషన్ దేనిపైన అంటే గుజరాత్ అల్లర్లపైన, అండ్ లిబర్హన్ కమిషన్ అయోధ్య కేసు విషయంలో, అండ్ నెక్స్ట్ శర్మా కమిషన్ ఢిల్లీ అల్లర్ల విషయంలో కానివ్వండి అటువంటివి. ఇక కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు ఈ టాపిక్ కూడా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మనం చాలాసార్లు వార్తలు చూస్తూ ఉంటాము. ఒక సమూహాన్ని లేదా ఒక బృందాన్ని లేదా కొన్ని వివాదాస్పద సంస్థలు ఉంటాయి, వాటిపై నిషేధాన్ని విధించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3లో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన ఉంటుంది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 19 వెరీ వెరీ ఇంపార్టెంట్. 1A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, నచ్చిన విధంగా మన భావాల్ని ప్రకటించుకోవచ్చు. మౌనం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగమే. ఆర్టికల్ 19 క్లాస్ 1B రైట్ టు అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1C ఏం చెప్తుంది అంటే నచ్చిన విధంగా మనం అసోసియేషన్స్ కానీ యూనియన్స్ని కానివ్వండి సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ ఏర్పాటు చేసుకున్న సంఘాలు సంస్థలు ఏవైతే ఉంటాయో దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవి కాకూడదు. నేషనల్ ఇంటిగ్రిటీని చెడగొట్టే విధంగా ఉండకూడదు, నేషనల్ సెక్యూరిటీని ప్రశ్నించే విధంగా ఉండకూడదు, ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. అటువంటి వాటిపైన ఆంక్షలు అనేవి ఉంటాయి. ఓకేనా. అటువంటి ఆంక్షలను ఏ విధంగా అంటే ఆర్టికల్ 19 క్లాస్ 2లో మనం రెస్ట్రిక్షన్స్ గురించి కూడా చూస్తాము. ఇకపోతే కొన్ని చట్టాలు ఉంటాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఆధారంగా ఇటువంటి సంస్థలపైన నిషేధాన్ని కూడా విధించవచ్చు. ముఖ్యంగా తీవ్రవాద సంస్థలను నిషేధించడం, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం, వాటి నిషేధం గురించి అవన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఇక్కడ నాగాలాండ్లో హింసలను చెలరేగుతున్న ఒక పార్టీ ఒక సంస్థని నిషేధించడం అనేది జరుగుతుంది. మరొక 5 ఏళ్ల పాటు నిషేధాన్ని కొనసాగించింది కేంద్ర ప్రభుత్వము. NSCN-Kపై కేంద్ర నిషేధం మరొక 5 సంవత్సరాలకు పొడిగింపు అంట. సో నాగాలాండ్కు చెందిన వేర్పాటువాద సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ మరియు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం మరొక 5 ఏళ్ల నిషేధాన్ని కొనసాగించింది. ఈ సంస్థ భారతదేశ సావరినిటీని సార్వభౌమాధికారానికి మరియు సమగ్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమైందని ప్రభుత్వం చెప్తుంది. ఈ నిషేధాన్ని సమీక్షించడానికి గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నెల్సన్ సైలో నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోండి. ఇక ఇటువంటి వాటిని వివాదాస్పద సంస్థలపై నిషేధం అంటే మనకి ఏ చట్టం గుర్తుకు రావాలి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఈ సెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు కానీ యూపీఎస్సీ లెవెల్లో చదివేటప్పుడు ఇందులో సెక్షన్స్ ఏంటి అవి కూడా అడుగుతారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం చట్టం చూడండి ఎన్ఎఫ్. ఓకేనా. సో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్
1980స్లో స్థాపించబడింది. సరిపోతుంది. ఓకేనా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ మొదటి చట్టం 1967 అమల్లోకి వచ్చింది. పలు సవరణలు జరిగినాయి 2004, 8, 12, 2019 అలాగా. ఓకేనా. 2019 సవరణ వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఇచ్చింది చట్టము. రైట్. ఇక ఒక ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఈసారి చండీగఢ్లో జరగబోతుంది డిసెంబర్ నెలలో. దానికి సంబంధించిన థీమ్ ఏంటి, షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది అఫీషియల్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం వేదిక ఏంటి, థీమ్ ఏంటి అని అడుగుతారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 అనేది డిసెంబర్ 6th నుండి 9th వరకు చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరగనుంది. గుర్తుంచుకోండి వేదిక ఏంటి అండ్ ఈవెంట్ పేరేంటి, ఎప్పటి వరకు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే విజ్ఞాన్ సే సమృద్ధి, విజ్ఞాన్ సే సమృద్ధి. ఓకేనా. సైన్స్ టు ప్రాస్పరిటీ అనేది. ఓకేనా. సో ఈ IISF భారతదేశంలోని శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణ విజయాలను ప్రజలకు పరిచయం చేయడము, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ప్రత్యేక వేడుకగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉండే వారు అందరూ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఒక ఈవెంట్ ఇది. రైట్. సరిపోతుంది. విజ్ఞాన్ సే సమృద్ధి, సైన్స్ టు ప్రాస్పరిటీ అనే థీమ్ ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరిచే సందేశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. IISF 2025 ప్రధాన అంశాలు ఏంటంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా అండ్ ద హిమాలయన్ రీజన్. నెక్స్ట్ సైన్స్ ఫర్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా కీ ఫోకస్ ఏరియాస్. రైట్. సరిపోతుంది. IISF అనేది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది 2015లో ప్రారంభించబడింది. ఓకేనా. భారత ప్రభుత్వం మరియు విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఏదైనా ఒక సదస్సు న్యూస్లోకి వచ్చిందంటే సదస్సు పేరేంటి, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగబోతోంది, ఎవరు నిర్వహిస్తారు, థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఏమో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. ఈ సంవత్సరం చండీగఢ్లో జరుగుతుంది. చండీగఢ్ ప్రత్యేకత ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా. ఇక జాగ్రఫీకి సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తున్న ప్రాంతాలు, వివాదాస్పదం కానివ్వండి, విపత్తు సంబంధిత అంశాలతో కానివ్వండి, అలాంటి ప్లేసెస్ న్యూస్లోకి వస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధలు చూపండి. దాదాపు 7 లక్షల సంవత్సరాల నుండి డార్మేట్లో ఉండి ఇక యాక్టివిటీని చూపిస్తోంది, బద్దలవుతుందేమో అనే పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఒక వాల్కెనో న్యూస్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటే ఇరాన్లోని తఫ్తాన్ అగ్నిపర్వతం. ఇటీవల తఫ్తాన్ వాల్కెనో ఎరప్షన్ సిమ్టమ్స్ని చూపిస్తోంది. ఎక్కడ అంటే ఇరాన్. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇరాన్ రాజధాని టెహ్రాన్, కానీ రాజధాని మార్పు అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మ్యాక్రాన్. గుర్తుంచుకోండి. ఇరాన్లోని తఫ్తాన్ అగ్నిపర్వతం సుమారు 7 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మేల్కొంటున్న సూచనలు కనబరుస్తోంది. ఇది 12,927 అడుగుల ఎత్తు కలిగిన అర్ధక్రియాశీల స్ట్రాటో వాల్కెనో అంట. సెమీ యాక్టివ్ స్ట్రాటో వాల్కెనో. సరిపోతుంది. పేరు గుర్తుంచుకోండి. ఎక్కడ, ఎన్ఎఫ్, ఇరాన్లో. ఇటీవల చాలా అగ్నిపర్వతాల గురించి మనం వార్తల్లో చూస్తున్నాము. సుదీర్ఘ విరామం తర్వాత యాక్టివిటీని చూపించబోతున్న వాల్కెనోస్ గురించి చూస్తున్నాము. ఇండోనేషియాలో తరచూ ఏదో ఒక వాల్కెనో న్యూస్లోకి వస్తాయి. ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్. ఇక UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేసిన మరొక నివేదిక ఈరోజు న్యూస్లో ఉంది. నిన్నటి క్లాస్లో ఒక నివేదిక చెప్పాను, సెకండ్ నివేదిక ఈరోజు మనం చూద్దాము. సో UNEP స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 నివేదిక. ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతతో ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చింది అంటే ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడండి. ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోతారు. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఆ రిపోర్ట్ పేరు చూడండి. రిపోర్ట్ కవర్ పేజ్ పైన అన్నీ ఉంటాయి. సో UNEP వారు లాంచ్ చేసిన యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మనం ఎక్కడ ఉంటుంది, కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేసిన అంతర్జాతీయ సంస్థ. సో వారు విడుదల చేశారు స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 రిపోర్ట్. ఓకేనా. అన్లాక్, అన్లీష్. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 రిపోర్ట్. రిపోర్ట్ పేరు చూడండి సరిపోతుంది. ట్యాగ్ లైన్గా ఇది చూడండి, అన్లాక్, అన్లీష్, రియలైజింగ్ ఫారెస్ట్ పొటెన్షియల్ రిక్వైర్స్ ట్రిప్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ బై 2030.
ఓకేనా. వారు విడుదల చేసిన రిపోర్ట్, అందులో ప్రపంచ అరణ్యాల రక్షణకు అవసరమైన నిధుల కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో అరణ్యాలను లేదా అడవులను, ఫారెస్ట్ను సంరక్షించడానికి వస్తున్న నిధులు ఏవైతే ఉంటాయో చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది యుఎన్ఈపి ఈ నివేదికలో. నివేదిక ప్రకారం 2030 నాటికి వాతావరణ, జీవవైవిధ్యం, భూ సంస్కరణ లక్ష్యాలు సాధించాలంటే అడవులపై పెట్టుబడులు ప్రస్తుత స్థాయికి 3 పెరగాలంట. ఆ 3 పెరగాలి అనే అర్థాన్నే వీళ్ళు కవర్ పేజ్ పైన ఆ నివేదిక, ఆ రిపోర్ట్ పైన డైరెక్ట్గా ఇచ్చారు. 2030 నాటికి ప్రస్తుతం చేస్తున్న ఖర్చులకు 3 కావాలంట, ట్రిప్లింగ్. ఓకేనా. నివేదికలో ఏమేమి అంశాలను పేర్కొన్నారు యుఎన్ఈపి వారు అంటే, అరణ్య రంగంలో అంటే ఫారెస్ట్ సెక్టార్లో తీవ్ర నిధుల కొరత ఉందంట ప్రస్తుతము. లక్ష్యాన్ని సాధించాలంటే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా కావాలని ప్రత్యేకంగా చర్చించారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా అడవులపై, అరణ్యాలపై కేవలం $84 బిలియన్ పెట్టుబడులు మాత్రమే పెట్టబడ్డాయి. ఇందులో 91% ప్రభుత్వ నిధులు, 9% ప్రైవేట్ రంగం నుండి వచ్చినాయి. కానీ 2030 నాటికి సంవత్సరానికి కనీసం $300 బిలియన్ పెట్టుబడులు అవసరమని యుఎన్ఈపి అంచనా వేసింది. 2030 టార్గెట్గా పెట్టుకున్నారు వీళ్ళు. ప్రస్తుతం ఉన్నది ఎంత, దానికి ట్రిప్లింగ్ కావాలి అరణ్యాలను సంరక్షించాలంటే. ప్రభుత్వ నిధుల ఆధిక్యం చూస్తే, ప్రభుత్వాలు 2023లో మొత్తం అరణ్య నిధుల్లో $76 బిలియన్ అందించినాయి. అందులో ఎక్కువగా డొనేట్ చేసిన వారు ఎవరంటే చైనా, అమెరికన్ అంట. ఉష్ణమండల అరణ్య దేశాలు, ట్రాపికల్ ఫారెస్ట్ నేషన్స్ కేవలం 17% అంతర్గత ఖర్చు మాత్రమే చేశాయి. ఇది ప్రాంతీయ అసమానతలను ఫారెస్ట్ ప్రొటెక్షన్ విషయంలో కనిపించేలా చేస్తుందని చెప్తున్నారు. ప్రైవేట్ రంగం తక్కువ భాగస్వామ్యంతో ఉంది, జస్ట్ 9% కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. ప్రైవేట్ అరణ్య నిధులు కేవలం $8 బిలియన్ మాత్రమే. ఇందులో 39% సర్టిఫైడ్ కమోడిటీ చైన్ల ద్వారా, 23% ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, కానీ 97% ప్రపంచ అరణ్య నాశనం, డిఫారెస్టేషన్ కలిగించే అధిక ప్రమాద ఉష్ణమండల పంటలకు అత్యల్ప నిధులు మాత్రమే లభించింది అంట. పర్యావరణానికి హానికర నిధుల ప్రవాహం కొనసాగుతోందంట. పర్యావరణానికి హానికరమైన వ్యవసాయ సబ్సిడీలు 2023లో $371 బిలియన్కు చేరినాయి అంట. అంతేకాదు, ప్రపంచ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు $2.7 ట్రిలియన్ వరకు అరణ్య నాశన ప్రమాదం ఉన్న సంస్థలకు రుణాలు అందించినాయి. ఇవి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే అనేక రెట్లు ఎక్కువనంట. సరిపోతుంది. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అవసరం పెరుగుతోందంట. రియో ఒప్పందాల లక్ష్యాలు చేరుకోవడానికి 2030 నాటికి 1 బిలియన్ హెక్టార్స్, 2050 నాటికి 1.8 బిలియన్ హెక్టార్ల వరకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలను విస్తరించాలి. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ నివారణకు సంవత్సరానికి $160 బిలియన్, రీఫారెస్టేషన్ ప్రాజెక్టులకు $140 బిలియన్ పెట్టుబడి అవసరమని నివేదిక పేర్కొంది. ఏం లేదు, మీకు డిఫారెస్టేషన్ అంటే తెలుసు, అఫారెస్టేషన్ అంటే తెలుసు. సో అడవులను సంరక్షించడానికి కావాల్సిన పెట్టుబడులు ఎంత కావాలి, ప్రస్తుతం ఎట్లున్నాయి, ప్రభుత్వ రంగం నుండి ఎట్లున్నాయి, ప్రైవేట్ రంగం నుండి ఎట్లున్నాయి, మరి ఏ విధంగా పెంచాలి అని చెప్పి ఒక నివేదిక. ఇందులో కాన్సెప్ట్ ఏం లేదు, గణాంకాలు చూస్తే సరిపోతుంది, స్క్రిప్టే సరిపోతుంది. ఓకేనా. మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అక్కడ అవసరం ఉన్న దానికంటే కూడా మరింత డెప్త్గా చెప్తున్నాను. ఎక్కడైతే డైరెక్ట్ స్క్రిప్ట్ సరిపోతుందంటానో అక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. మీకు ఇలాంటి టాపిక్స్, ఇటువంటి రిపోర్ట్స్ ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో ఉపయుక్తంగా ఉంటాయి. కాంటెంపరీ గణాంకాలు రాస్తే ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి. రైట్. యుఎన్ఈపి 1972 స్థాపన, నైరోబి కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యుఎన్ఈపికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారంటే ఇంగర్ ఆండర్సన్. ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకేనా. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలు, స్థిరమైన అభివృద్ధి ప్రోత్సాహం కోసం ఉద్దేశించబడింది. రైట్. ఇక ఇంటూ ది లైట్ ఇండెక్స్ 2025 అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఒక రిపోర్ట్ భారతదేశంలో కొన్ని గణాంకాలు, ముఖ్యంగా బాలలపై జరుగుతున్న నేరాల గురించి. భారతదేశంలో చిన్నారుల భద్రతపై ఆందోళన. భారతదేశంలో చిన్నారుల భద్రతకు సంబంధించి ఒక చట్టం ఉంది, పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. చిన్నారులను హింసాత్మక ఘటనల నుండి కాపాడడానికి 2012. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటూ ది లైట్ ఇండెక్స్ 2025. అసలు ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు? హిడెన్బర్గ్ మరియు న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు. న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం అంటే ఆస్ట్రేలియా. వారు సంయుక్తంగా విడుదల చేసిన ఇంటూ ది లైట్ ఇండెక్స్ 2025. మీకు ఈరోజు సాక్షి పేపర్లో కూడా కవర్ అయింది ఇది. ఈ నివేదిక భారతదేశంలో చిన్నారుల భద్రతా స్థితిపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల భద్రత అనేది చాలా తీవ్రమైన దశలో ఉందంట భారతదేశంలో.
ఓకేనా. ఈ నివేదిక ప్రకారం 2017 నుండి 2022 మధ్య కాలంలో భారతదేశంలో బాలలపై లైంగిక నేరాలు గణనీయంగా పెరిగినాయి అంట. టైం డ్యూరేషన్ చూడండి, 2017 to 2022. ఏ రిపోర్ట్లో చెప్తున్నారు? 2025 రిపోర్ట్లో. పాక్సో చట్టం కింద నమోదైన కేసులు 2017లో 33,210 ఉంటే 2022లో 64,469కి పెరిగినాయి. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు డబుల్ అయిపోయినాయి పోక్సో కింద అవుతున్న కేసులు. కేసుల విచారణ వేగం మరియు శిక్షల శాతం కూడా పెరిగిందంట. శిక్షల శాతం 90% పైగా ఉండటం చట్టం సమర్థవంతంగా అమలవుతోందని సూచిస్తోంది. భారతదేశంలో పాక్సో చట్టం సమగ్రవంతంగా అమలవుతుందంట. భారత్, నేపాల్, శ్రీలంక దేశాల్లో ప్రతి 8 మంది చిన్నారులు ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, కుటుంబ వ్యవస్థలు చిన్నారుల రక్షణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలనే సూచన చేసింది. ఓకేనా. సో పాక్సో యాక్ట్ ఏ ఇయర్, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలో అమలవుతుంది. రైట్, సరిపోతుంది. ఇక దేశంలో తగ్గిపోతున్న పిల్లలు, చిల్డ్రన్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్ 2025కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. ఆల్రెడీ మనము గత కొన్ని రోజుల కింద ఈ గణాంకాలు చూసాం. మళ్ళీ ఈరోజు న్యూస్ పేపర్లో అనాలిసిస్ అనేది ఇచ్చారు చాలా పేపర్స్లో. సో అబ్జర్వ్ చేస్తే కేంద్ర గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం భారతదేశంలో పిల్లల జనాభా, చిన్నపిల్లల జనాభా గణనీయంగా తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా వృద్ధుల జనాభా పెరుగుతుంది అన్నట్టు. 2011 నుండి 2026 వరకు మొత్తం జనాభాలో 0 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల శాతము 8.9% తగ్గిపోతుంది అని నివేదిక చెప్తోంది. ఓకేనా. 2011లో పిల్లలు మొత్తం జనాభాలో 40.9% కాగా 2026 నాటికి అది 32%కి చేరుతుందంట. అది తగ్గుతుంది. ఈ తగ్గుదలకున్న కారణం ఏంటంటే సంతానోత్పత్తి రేటు తగ్గుదలని నివేదిక. టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గుతుంది. ఓకేనా. దేశంలోని అన్ని వయసుల పిల్లల జనాభాలో కూడా తగ్గుదల ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా రిపోర్ట్ చెప్తున్న వాస్తవాలు. ఓకేనా. నిపుణుల ప్రకారం ఇది భారతదేశం డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ దశలోకి అడుగు పెడుతోందని సూచిస్తుంది. ఏ దేశంలో అయినా కూడా యువత జనాభా ఎక్కువగా ఉందంటే ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎకానమీ గ్రోత్ చూస్తాము. డిపెండెంట్స్ పాపులేషన్ పెరుగుతుంది అనుకోండి, వృద్ధుల జనాభా పెరుగుతుంది అనుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే ఎకానమీ గ్రోత్ అనేది తగ్గుతుందన్నట్టే. ఓకేనా. రైట్. జనగణన 2011 ప్రకారం భారతదేశ జనాభా 121.09 కోట్లు. అందులో పిల్లలు 0 to 14 ఇయర్స్ వాళ్ళు ఎంత అన్నట్టు అంటే 29%. రైట్, సరిపోతుంది. ఇక తువాలు IUCNలో 90వ సభ్యదేశంగా చేరిక. ఇటీవల IUCN సమావేశాలు మనం చూసాం. అబుదాబి వేదికగా అక్టోబర్ 9th నుండి 15th వరకు జరిగినాయి. దానికి సంబంధించి చాలా గణాంకాలు చూసాము, రిపోర్ట్స్ విడుదలైన వాటిని అన్నిటి కూడా మన క్లాస్లో చూసాము. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆ సంస్థ గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. అందులో దేశాలను కనుక తీసుకుంటే 90వ సభ్య దేశంగా రీసెంట్గా తువాలు గురించి మనం ప్రత్యేకంగా చాలాసార్లు చెప్తున్నాము. వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ కంట్రీగా న్యూస్లోకి వచ్చింది. అతి త్వరలో తువాలు తుడుచుకుపెట్టుకుపోతుంది, నీట మునిగిపోబోతోంది. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఇంపాక్ట్ చూడబోతున్నాం. ఇది దీవుల దేశము. తువాలు కానివ్వండి, పక్కన ఉన్న వనువాటు కానివ్వండి, ఇవన్నీ కూడా వాతావరణ మార్పు కారణంగా, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా అతి త్వరలో జలమయమైపోతున్నాయి, మాయమవబోతున్నాయి. అటువంటి తువాలు IUCNలో 90వ సభ్య దేశంగా చేరిందంట. పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలోని ఒక దీవి దేశము. తువాలు ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో 90th మెంబర్ కంట్రీగా చేరింది. ఓకేనా, సరిపోతుంది. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన తువాలు. ఓకేనా. IUCN 1948 ఇయర్లో ఏర్పాటైంది. గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. 90 మెంబర్ కంట్రీగా ఇప్పుడు ఏమొచ్చింది? తువాలు. రీసెంట్గా అర్మేనియా కూడా సభ్యత్వంతో న్యూస్లోకి వచ్చింది. రైట్. సో తువాలు గురించి చూస్తే రాజధాని ఫునాఫుటి, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఇటీవల తువాలు నుండి ఆస్ట్రేలియాకి ఒక మైగ్రేషన్ ఒప్పందం గురించి కూడా మనం డిస్కస్ చేసాం. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ కూడా అడిగాను. ఓకేనా, సరిపోతుంది.
ఇక యూకేలో కూచిపూడి నర్తకి అరుణిమా కుమార్కు రాజకీయ గౌరవం అనేది దక్కింది. ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఆరిజిన్ పేరేంటంట అరుణిమా కుమార్ బికమ్స్ ఫస్ట్ కూచిపూడి డాన్సర్ టు రిసీవ్ కింగ్ చార్లెస్ హానరరీ మెడల్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తన పేరు గుర్తుంచుకోండి. హానరరీ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ని పొందిన మొట్టమొదటి ఇండియన్ ఆరిజిన్ కూచిపూడి డాన్సర్ ఎవరు అంటే సో అరుణిమా కుమార్ నర్తకి సరిపోతుంది. ఓకేనా? హానరరీ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ అనేది స్థానిక సమాజానికి ప్రత్యక్షంగా సేవలు అందించిన వారికి ఇచ్చే ఒక రాజగౌరవం. బ్రిటిష్ కింగ్ నుండి చార్లెస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కాబట్టి మనకు పోటీ పరీక్షల్లో అడగవచ్చు. ఓకేనా? రైట్. సో కూచిపూడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ కింగ్డమ్ అండ్ బ్రిటిష్ ఎంపైర్ మెడల్. ఓకేనా? కింగ్ చార్లెస్ లేదా రాజు చార్లెస్ III అనేవారు 2022లో రాణి ఎలిజబెత్ II మరణానంతరం రాజుగా స్వీకరించిన వ్యక్తి. ఓకేనా? భారతీయ శాస్త్రీయ నృత్యాలు మొత్తం 8 ప్రధాన రూపాలు ఉంటాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, మణిపూరి, ఒడిస్సీ, కథక్ అండ్ మోహినియాట్టం, సత్రియా. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత స్థానం ఎంత? ఈ సూచీలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారు? ప్రతి ఒక్క నుండి నేను సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మీ నుండి కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రశ్న అంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఎలాగో నెక్స్ట్ రేపటి రోజున మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ లక్నోలో తయారైన తొలి బ్రాహ్మోస్ క్షిపణుల బ్యాచ్ ప్రారంభం నిన్నటి రోజున. అండ్ 2028 నాటికి దేశీయ 7nm చిప్ శక్తి సిద్ధమవుతుందని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చెప్పిన మాటలు. అండ్ ఆధార్తో సాంకేతిక ఆవిష్కరణల నూతన పథకము సీతా. ఓకే, సీతా ఫుల్ ఫామ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? అండ్ నీతి ఆయోగ్ వీరైజ్ కార్యక్రమం అనేది న్యూస్లోకి వచ్చింది, ముఖ్యంగా మహిళా MSME యజమానుల కోసము. అండ్ లదాఖ్లో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కమిషన్ అనేది న్యూస్లో ఉంది. అండ్ నాగాల్యాండ్లో ఒక వివాదాస్పద సంస్థపై నిషేధాన్ని 5 ఏళ్ళు కొనసాగించింది కేంద్ర ప్రభుత్వము. ఆధార చట్టం ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. అండ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025కి ఆతిథ్యం చండీగఢ్ డిసెంబర్లో జరగబోతోంది. ఎవరు నిర్వహిస్తారు? ప్రత్యేకత, థీమ్ ఏంటి చూడండి. అండ్ ఇరాన్లో తఫ్తాన్ అగ్నిపర్వతం యాక్టివ్గా న్యూస్లోకి వచ్చింది. ఇది బద్దలే అవకాశాలు ఉన్నాయి 7 లక్షల సంవత్సరాల తర్వాత. అండ్ UNEP ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 రిపోర్ట్. అండ్ ఇంటు ది లైట్ ఇండెక్స్ 2025 భారతదేశంలో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ రిపోర్ట్ను విడుదల చేసే సంస్థలు ఏంటి? చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 రిపోర్టు, అందులో గణాంకాలు. అండ్ IUCNలో 90వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది అంటే తువాలు. అండ్ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ని పొందిన మొట్టమొదటి ఇండియన్ ఆరిజిన్ అరుణిమా కుమార్ పర్సన్, గుర్తుంచుకోండి, కూచిపూడికి సంబంధించి. అండ్ ఈరోజు ప్రశ్న, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత స్థానం ఎంత? ఈ సూచీలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారు? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. మీకు ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ దివాళీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అనేవి అందుబాటులో ఉన్నాయి అభ్యర్థుల కోరిక మేరకు. సో ప్రతి కోర్స్ కూడా మీకు పోటీ పరీక్షలకు 100% అద్భుతంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఈ రోజుకు సంబంధించి రేపటి క్లాస్లో అడిషన్ ఇచ్చి తెలుసుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.